నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమః జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు నక్షత్రాలు అంటే ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎందుకంటే డెఫినెట్ గా ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఒక తీరుగా మగవాళ్ళు అయితే ఒక తీరుగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం అట్లా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అలాగే పాదాల వారీగా కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఒక రాశిలో ఉంటే 3 పాదాలు ఇంకో రాశిలో ఉండటం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు సో యా ఎందుకంటే ఇవాళ రోజున మనకు తెలుసుకోవడం అనేది ఒక అవసరం ఉంది అందుకే నక్షత్రం అనగానే ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవాలి అని అపోహలు ఉన్నాయి కదా ఈ అపోహలకి మనం కాదు ఇవి ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి కనుక ఆలోచించి చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అమ్మాయి కొంచెం స్పీడ్గా ఉండాలి ఉద్యోగం చేయాలి బయట ఇంట్లో పని చూసుకోవాలనుకునే వాళ్ళకి ఆ నక్షత్రాలు చూసుకుంటే సరిపోతుంది కదా కొంతమందికి ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అలా నక్షత్రాలు చేసుకుంటే చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు గొడవలు ఉండవు కదా ఈ దానికోసం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కోసం మనం ఇది అనాలిసిస్ చేయాల్సి వచ్చింది అంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట డెఫినెట్లీ ఇష్టం మీద ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకటే మాట మీద ఒక నక్షత్రం ఇలా ఉంటారు అని వేసేస్తే అదొక అభాండం కింద పడింది కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా రీసెర్చ్ చేయాలి ఎన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు దాదాపు 20 ఏళ్ళు అవుతుంది 20 years అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నా వచ్చేటటువంటి జాతకాలని ఖచ్చితంగా జాతకాన్ని చూడటము తర్వాత స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటము మీకు ఈ లక్షణాలు నక్షత్రం కనుక ఈ లక్షణాలు ఉండాలండి అంటే ఈ లక్షణాల కంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయంటే అప్పుడు పాదాల వైజ్ తీసుకుని ఎందుకంటే ఈ పాదం ఉంది ఈ లగ్నం కూడా ఉంది కనుక వీళ్ళు ఇలా ఉన్నారు అది ఎందుకంటే కొన్ని నక్షత్రాలు దేవత నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు రాక్షస నక్షత్రాలు ఈ నక్షత్రాలకి వేరియేషన్స్ చూసినప్పుడు మనకి నిజంగా ఆ లక్షణం కనిపిస్తారా వీళ్ళు అని అనుకోవడానికి లేదు అలా దేవత నక్షత్రం దేవతలా వీళ్ళు అంటే అలాగా లేదు అలాగా దేవత గణంతో పుట్టిన వాళ్ళు రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో ఏది ఉందో అది ఫాలో చేయటమే కాదు రియాలిటీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకుని ఒక అనాలిసిస్ కి వచ్చి దాని తర్వాత చెప్పడం జరుగుతుంది అందుకే యాక్యురేట్ గా చెప్తూ ఉన్నారు ఇలా ఇలా ఉంటారు అని దానికి కనెక్ట్ అవుతున్నారు కూడా ప్రజలు చాలా కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ మరికొన్ని నక్షత్రాలని మనం ఒకసారి మీరు చెప్తే మేము వింటాము మరి స్టార్ట్ చేద్దామా తప్పకుండా మరి ఆశ్లేష నక్షత్రం కొన్ని నక్షత్రాలకి కొన్ని అపవాదులు ఉన్నాయి ఆశ్లేష అంటేనే గజ 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 వణుకుతారు అందులో అమ్మాయిలు ఆశ్లేష నక్షత్రం అంటే అసలు ఎలా ఉంటారండి తప్పకుండా ఆశ్లేష అమ్మాయిలు చక్కగా వాళ్ళ ఆలోచన విధానం చాలా పదునుగా ఉంటుంది షార్ప్ అనేది చేయగలుగుతారు కేపబిలిటీస్ అనేది వాళ్ళకి వాళ్ళ లగ్నాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి అసలు ఏం మైండ్ పనిచేయదు యాక్టివ్గా ఉండరు చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు అనుకున్న పనులు ఏవో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్ప్రెస్ అవ్వరు ఇది కొన్ని లగ్నాలకి అలా కనెక్ట్ అయి ఉన్న జాతకం అన్నమాట కానీ మిగతా వాళ్ళైతే చాలా బ్రెయినీస్ బాగా వాడతారు బుర్రని అసలు వాళ్ళకున్న అంత ఫాస్ట్గా అంటే మార్చే విషయాన్ని అంటే వీళ్ళని ఏ విధంగా చెప్పచ్చు అంటే ఒక వ్యాపారం మీద ఒక ప్లాన్ చెప్పామంటే దానికి ఫస్టే వీళ్ళు ఒక లాభ నష్టాలు వేసేస్తారు ఇది చేస్తే లాభం వస్తుంది ఈ వ్యాపారంలో ఇది చేస్తే నష్టం వస్తుంది అనే అంత ఎనాలిసిస్ చేయడం కేపబిలిటీ వీళ్ళకుంటుంది అయితే ఏంటంటే జనరల్గా ఆశ్లేష వాళ్ళకి అదృష్టము అది కర్కాటక రాశిలో ఉండడం ఒకటి బుధ నక్షత్రం దీనివల్ల ఏంటి అంటే కొన్ని విషయాలు కొంతమందికి సపోర్టింగ్ ఉండదు దానివల్ల వీళ్ళకి ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల అది ఉద్రేకంగా మాట్లాడడం కానీ మమ్మల్ని గుర్తించలేదన్నాం అని ఆవేశపడ్డం గానీ గట్టిగా మాట్లాడడం గానీ జరుగుతుంటుంది సో అందువల్ల వీళ్ళంటే కొంచెం భయం అంటే వీళ్ళతో తలనొప్పేలే అని చెప్పేసి కానీ వీళ్ళు అడిగిన విషయాలన్నీ కరెక్టే కానీ అరిచి మాట్లాడడం వల్ల పోతుంది అండ్ యథార్థం మాట్లాడటం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది అది యథార్థం అనేది కంటే వాళ్ళ బాధని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి లాజిక్స్ మీద మాట్లాడతారు ఎక్కువ ఈ లాజిక్స్ జనరల్ గా ఇష్టపడరు జనాలు యథార్థవాదే లోక విరోధి అని సామెత ఉంది కదా ఖచ్చితంగా సో ఈ విషయం మీద వీళ్ళ మీద ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఉండే విషయం ఏంటంటే
భర్తకి ఏదైనా అనుకూలంగా చేయాలని వీళ్ళు అనుకోరు, వీళ్ళు అనుకుంటే వాళ్ళు చేస్తుంటారు. అందువల్ల కూడా ఎక్కువ మంది ఇష్టపడరు. అంటే ఇప్పుడు ఇలా మా ఇంట్లో ఇలా పద్ధతులు ఉంటాయి, ఇలాగే చేయాలంటే ఎందుకు ఉండాలి? ఒక ఆడవాళ్ళకి ఉండే స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ మేము వాడుకుంటాం. దాని ప్రకారం ఆచారాలు 3 ఆచారాలు నమ్మాలి అని రూల్ ఏంటి అని చెప్పేసి అనే మాటలు మాట్లాడతారు. అందువల్ల కూడా చాలా మంది ఈ ఆశ్లేష వాళ్ళని వద్దులే అని చెప్పేసి అంటారు. ఇది 3 ఆచారం కాదు, సాంప్రదాయం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు అలాగే పెరుగుతారు. ఇప్పుడు ఆశ్లేష అమ్మాయిలు ఒక వేదం కుటుంబంలో పుట్టారనుకోండి, మొత్తం అన్ని సంగీతము, దాని తగ్గ మడి ఆచారము, వంట వార్పు వడ్డన ఇవన్నీ నేర్చుకుంటారు ఖచ్చితంగా. కాకపోతే ఏంటి పెరిగే వాతావరణం బట్టి వీళ్ళు మలుచుకుంటుంటారు సిచ్యువేషన్స్ని. ఒక్కసారి మారమంటే మారలు. ఆ ఒక్కసారి మార్పు అనేది వీళ్ళ దగ్గర రాదు. వాళ్ళు అనుకున్నప్పుడు నచ్చితే వాళ్ళు చేస్తారు తప్ప మనం చెప్పేంత వెంటనే మారరు. ఇది వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనుషులతో కలవడం అనేది పెద్దగా వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు. ఆటోమేటిక్గా మనుషులు అట్రాక్ట్ అవుతుంటారు వీళ్ళకి. వీళ్ళతో మాట్లాడాలనుకుంటారు, వీళ్ళతో చెప్పాలనుకుంటారు, ఏ విషయమైనా ఓపెన్గా చెప్తూ ఉంటారు. పర్సనల్ విషయాలు కూడా వీళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. కానీ వీళ్ళే అంటే వినాలి, వాళ్ళ విషయాలు విని మనం మాట్లాడి అదేదైనా వాళ్ళకి సలహా ఇద్దాం అనుకోరు. కానీ పరిపూర్ణంగా వీళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు ఐడియా ఇస్తారు. అది మొహమాటం ఏం లేదు, అది ఎవరికి సపోర్టింగ్గా ఉండదు అనమాట. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తారు ఆన్సర్. ఆ ఆన్సర్సే చాలా వరకు కొంతమంది గొడవలు వచ్చే అవకాశము, ఈ అమ్మాయి వల్లే మాకు గొడవలు స్టార్ట్ అయ్యాను అనుకోవడము, వీళ్ళని బలి చేయడము, వీళ్ళు బలిపసులుగా మారడం పాపం, ఇవి జరుగుతుంటాయి. ఇంతకు మించి ఆశ్లేష నక్షత్రం గురించి మనం అంత బ్యాడ్ గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇట్స్ బ్యూటిఫుల్ డెఫినెట్లీ. ఎందుకంటే ఓపెన్ మైండెడ్ గా ఉండే వాళ్ళతోనే బెటర్ అండి యాక్చువల్ కదా. లోపల కుళ్ళు పెట్టేసుకుని నటించే వాళ్ళు అమ్మ బాబా డేంజర్. ఆశ్లేష సూపర్ అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే వివాహం చాలా మందికి ఆలస్యంగా ఉంటుంది, కొంతమంది వివాహం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. సరే వీళ్ళు ఏంటంటే ఆశ్లేష అనగానే ఒక సర్పం కదా, పెద్ద సర్పం అది అని అంటారు. అందుకని ఏంటంటే మెయిన్ వీళ్ళకి గైనికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైనా సరే వీళ్ళకి శాకాహారం తీసుకోవడం ఎక్కువ శాతం అంటే వీళ్ళకి శాకాహారం అనేది ఇష్టం ఉండదు. చాలా మంది మామూలుగా వెజిటేరియన్స్ కూడా మసాలా ఫుడ్స్ ఇష్టపడుతుంటారు. వాటికి దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి రాకుండా ఆగుతాయి. లేకపోతే దీనివల్ల బాధపడుతుంటారు. సో వీళ్ళు చేసుకోవాల్సిన వ్రతం ఏదైనా ఉంది అంటే బుధవారం రోజున పొద్దున్న లేవగానే మౌనంగా 1.5 hours వాళ్ళకి నచ్చిన దేవుని శ్లోకం చేయాలి, స్మరించుకోవాలి. లేదు మాకు ఎవరు లేరండి, అలా ఇప్పుడు వచ్చినా అనుకోలేదు, అలా ఐడియా లేదు అని అంటే చక్కగా విష్ణు సహస్రనామం వినడం. ఎందుకంటే వీళ్ళ జాతకంలో ఆదిశేషుడు లాంటి నక్షత్రం అది. సో ఆదిశేషుడు అంటే ఎవరు? శేషపానుపుగా విష్ణుమూర్తికి ఆయన. సో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల వీళ్ళకి అన్ని కంఫర్ట్స్ గా ఉంటాయని చెప్పేసి నేను దాన్ని ఎక్కువ చెప్తుంటాను. చాలా మంది చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఒక ఆశ్లేష నక్షత్రం అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టారు అంటే విష్ణు సహస్రం నేర్పించండి. ఓకే, అది లైఫ్ లాంగ్ కాపాడుతుంది వాళ్ళని అని చెప్పేసి చేయాలి. అద్భుతంగా వివరించారండి. సహకారం డెఫినెట్ గా మార్పు రావాలి. అందుకని మిమ్మల్ని అడగడం జరుగుతుంది, చక్కటి అనాలిసిస్ చేసి చెప్తున్నారు కాబట్టి. బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో మఖా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.